ఓం సాయిరామ్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, విద్య, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు దూరమైన బంధం నీ వద్దకు రాబోతుంది. వెంటనే వీటిలో ఒక నెంబరు తాకు తల్లి, తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. తమ్నేల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ తాకండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నీ హస్తవాసి ఎంతో మంచిది. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నువ్వు ఏది తాకినా అది బంగారమే. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుంది తల్లి. ఇతరులు నిన్ను అనే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. నీ సాయి తండ్రిని నేను చెబుతున్నానమ్మా. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవమ్మా. ఏంటి బాబా, నేను కోరింది ఏదీ జరగటం లేదు, నేను అనుకున్నది ఏదీ నెరవేరటం లేదు. మరి నేను అదృష్టవంతురాలిని ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు అస్సలు ఇలా అనుకోవద్దమ్మా. నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి, నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి. నీకు ఏ కష్టాన్ని, ఏ అపజయాన్ని నీ దరికి చేరనివ్వను తల్లి. నీ ఆలోచన ఇప్పటికీ కాలానుసారంగా ఉంది అంతే. నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని, ఆనందాన్ని, సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనేలా చేశాను. సమస్యను దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు తల్లి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి అనుకూలంగా దారి చూపిస్తాయి. అన్నిటినీ ఎదుర్కొనేలా, నిన్ను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగించేలా చేస్తాయి తల్లి. ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే ధైర్యం నీకు వచ్చిందమ్మా. అందుకు కావలసిన శక్తిని నీకు ప్రసాదిస్తాను తల్లి. ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో నువ్వు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. చేతిలో శక్తి ఉన్నప్పుడే బాధ్యతలను నిర్వర్తించాలి. నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు. దేనికోసం వెనకడుగు వేయకు. ఎవరి మాటలకి కూడా భయపడకు తల్లి. నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి నీ తండ్రినైన నేను కాపలాగా ఉంటానమ్మా. జీవితం అంటే కష్టం, సుఖం, సంతోషం, ఆనందం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి. ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ రుచి చూడవలసి వస్తుంది. కష్టం వచ్చింది అని కృంగిపోకూడదు. నీ భవిష్యత్తుని పాతాళానికి నెట్టివేయవద్దు. ఓపిక నశించిపోతుంది బాబా అని అనుకోవద్దు. నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, భవిష్యత్తులో అందరికీ మంచే చేస్తావు. ఆకలి అన్న వారికి అన్నం పెట్టగలుగుతావు. నిన్ను సహాయం కోరిన వారికి తప్పకుండా సాయం చేస్తావు తల్లి. నిన్ను నీ సాయి తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడమ్మా. అంతేగాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదమ్మా. వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు భయపడవద్దు, అస్సలు కలత చెందవద్దు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా. అటువంటప్పుడు ఏ చెడుని కూడా నీ దరికి చేరనివ్వను. నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది వారికి నెరవేరదు తల్లి. అంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదమ్మా. నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె నీకు రాతను రాస్తాను. నేనే మహావిష్ణుమూర్తిగా మీకు సిరి సంపదలు కలిగిస్తాను. నేనే శివుడి వలె నా బిడ్డలని ప్రతిక్షణం సంరక్షించుకుంటాను, కాపాడుకుంటూ ఉంటాను. నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా. నీ చెయ్య వదలను తల్లి. ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు.
గురుమార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు. ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి. నీ కర్మలు దోషాలు అన్నీ కాల్చేస్తున్నాను. నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా. నా అనుమతి లేనిదే నిన్ను ఏ మాయ కూడా తాకలేదు తల్లి. నీకు మంచి కాలం రాబోతుంది. నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి. నీ పూర్వజన్మ పుణ్యం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయి తల్లి. ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలు వచ్చి చేరుతాయి తల్లి. ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మదోషాలు తొలగి సంతోషంగా ఉండే అవకాశాన్ని నీకు ఇస్తున్నానమ్మా. ఇలాంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నానమ్మా. ఇప్పుడు చెప్పు తల్లి, నువ్వు అదృష్టవంతురాలివా కాదా? నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవి తల్లి. నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చింది తల్లి. నువ్వు అనుకున్న పనులు జరగలేదు అని అనుకున్న ఆ పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి తల్లి. అప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా. నీ ఆనంద బాష్పాలతో నా పాదాలు కడుగుతావు. అప్పటి వరకు భయపడకు, దిగులు పడకు, ఆనందంగా ఉండు తల్లి. ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదమ్మా. ప్రతి క్షణము కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి. నేను కోరుకునేది అదేనమ్మా. ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు 1వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నీకు నేను దర్శనమిస్తున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి. ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం. క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి. ప్రతి క్షణము కూడా జీవితంలో పోరాటం చేస్తున్నావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు. ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం. ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా, ఈ ప్రపంచంలో ఎవరైనా పడుతున్నారా అని కూడా నువ్వు ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావమ్మా. ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు అనుభవిస్తున్నావు. నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి. ఈ కష్టాలని బాధలని ఎంతో ఓర్చుకుంటూ సంసారాన్ని నెట్టుకు వస్తున్నావు. నేను చూస్తూ ఉండి కూడా నీ కర్మఫలం తీరకుండా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా. కానీ ఈ రోజుతో నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి తల్లి. కాబట్టే ఈరోజు నీకు సహాయం చేయడానికి నేను ముందుకు వచ్చానమ్మా. నువ్వు దిగులు పడవద్దు తల్లి. నీ జీవితంలో వెలుగుని నింపుతాను. నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజుల్ని ప్రసాదిస్తున్నాను తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నా తలరాత ఇంతలా మార్చాడా బాబా అని నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా. రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉంది తల్లి. మరి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు 2వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా. ఆ వ్యక్తే పంచ ప్రాణాలు అని అనుకున్నావు. కానీ ఆ వ్యక్తి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి. ఈ రోజున మీ ఇద్దరూ కలిసి ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయం తల్లి ఇది. కానీ మీ మధ్య గొడవలు రావటం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా. కాబట్టి ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ మనసేమిటో నీ ప్రేమేమిటో తెలుసుకునేలా చేశానమ్మా. నీ కోరిక అతి త్వరలోనే తీరబోతుంది తల్లి. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. వారితో నీ జీవితాన్ని ఎలా అయితే గడపాలి అని కోరుకున్నావో అలాగే గడుపుతావు. వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా. నీ కోరిక నెరవేరి షిరిడీ కూడా వస్తావు తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఎవరైనా సరేనండి, తెగేదాకా కూడా లాక్కూడదండి. ఎవరికైనా చిన్న చిన్న గొడవలు అనేవి రావడం సహజమే ఫ్రెండ్స్. వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలండి.
మనం ఇష్టమైన వారి దగ్గర తలదించుకున్నా ఏం కాదు కదండి. ఎందుకంటే తలదించుకున్నాము అంటే మనం ఓడిపోయినట్టు కాదు. మన బంధం అనేది బలపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి బంధం దూరమైపోతే ఎంత బాధపడుతున్నారు. కొంచెం తలదించుకుంటే ఆ బాధ అనేది ఉండదు కదండి. ఒకరోజు 2 రోజులు మనసుకు అనిపిస్తుంది, అయ్యో నేను తగ్గానేంటి, తలదించుకున్నానేంటి అని. కానీ ఆ తర్వాత మీరు ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు కదండి. సంతోషంగా ఉంటే ఆ చిన్న అవమానం మీరు మర్చిపోతారు. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి బంధాలని దూరం చేసుకోకండి. మగవారైనా ఆడవారైనా కొంచెం తగ్గామంటే ఆ గొడవ అనేది అక్కడితోటి ముగిసిపోతుందండి. తర్వాత నుంచి మనం ఎంతో సంతోషంగా ఉంటాము. మన బాబాగారు కూడా అదే చెబుతున్నారండి. వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండమ్మా అని అయితే చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. నీ జీవితంలో జరిగేది అంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది. నేను చెబుతున్నాను కదమ్మా, నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది తల్లి. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా దిగులు పడుతున్నావు. అసలు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత మనసు వేదన జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? ఇప్పుడు అంతా చెబుతాను విను. ముగింపు తెలుసుకుని ప్రశాంతంగా ఉండమ్మా. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాపపుణ్యాలు, అవి ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం. ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ఎంతమంది నీకు చెడు చేయాలి అని చూస్తున్నారు అంటే నీ పూర్వజన్మ పాప కర్మలన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. వారు కర్మలు అనుభవిస్తారు అని అర్థం తల్లి. కాబట్టి నీకు ఎవరైనా చెడు చేస్తే వారికి ధన్యవాదాలు చెప్పుకో తల్లి. నీ కష్టాన్ని తగ్గించేందుకు వారు కర్మలు అనుభవిస్తున్నారు అని తెలుసుకో తల్లి. ఇదంతా నిజమమ్మా, నేను చెబుతున్నాను కదా. నీ జీవితంలో సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా చెప్పు తల్లి. ఇప్పటి వరకు జరిగిన నీ చెడు గురించి చెప్పిన నీకు మంచి ఎలా జరగబోతుందో చెబుతాను విను తల్లి. ఈ కష్టాలన్నీ తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా ఆనందకరంగా సంతోషకరంగా ఉంటాయమ్మా. ఇప్పటి వరకు కూడా ఏదైతే జరుగుతుందో అవి నీ జీవితంలో జరుగుతాయి అని ముందుగానే తెలియచేశాను తల్లి. మనుషులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు కదా తల్లి. నీ కర్మ దోషాలు తొలగేంత వరకు కూడా నేను కూడా ఏమీ చేయలేను తల్లి. మంచి చెడులను మనుషులకి బోధిస్తూ ఉంటాను. అవి తెలుసుకున్న వారు, మంచి మార్గంలో నడిచేవారు మంచివారు తల్లి. వారు నా బిడ్డలు. నా బిడ్డలందరూ కూడా సాయి మార్గంలో నడుస్తున్నారా లేదా చూసుకోవటమే నా పని. దోషాలు తొలగించుకుని మంచి మార్గంలో నడిచేవారిని ఎల్లవేళలా నేను కాపాడుకుంటూ ఉంటాను. ఈ లోకంలో మంచివారు చెడ్డవారు ఉంటారమ్మా. నా బిడ్డవైన నువ్వు మంచి దారిలో వెళ్ళాలనేదే నా ఉద్దేశంతోనే నీకు ఇవన్నీ చెబుతున్నానమ్మా. మంచివారికి చెడు చేయటమే చెడ్డవారి యొక్క లక్ష్యం. మంచివారిని బాధిస్తూ వేధిస్తూ ఉంటారు. దీనికి ముగింపు ఏమిటి బాబా అని నువ్వు నన్ను అడిగితే, నువ్వు ఎప్పుడైతే నా బాబా నా సాయి తండ్రి అని పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేర్చాలి అని నేను నిర్ణయించుకున్నాను తల్లి. నీకు ముగింపు శుభకరంగా ఉంటుంది అని అర్థం తల్లి. ఎవరైతే నా మాటలు విని నమ్మకంతో ఉంటారో వారికి నన్ను పూజించుకునే అదృష్టం కలుగుతుందమ్మా. ఈ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకి ఒక ముగింపు అనేది నేను తీసుకువస్తాను తల్లి. నీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు నేను నీకు కల్పిస్తానమ్మా. మంచి జరిపించాలి అని ఈరోజు నీతో మాట్లాడుతూ ఈ విధంగా నీకు మంచి మాటలు చెబుతున్నాను తల్లి. నువ్వు ఎంతో మంచి మనసు కలదానువు కాబట్టి నీకు సహాయం చేయాలి అని నీ సాయి తండ్రిని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి. నీకు మంచి జరుగుతుంది కాబట్టి, నీకు నేను మంచి జరిపిస్తాను కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా నీ సాయి తండ్రి వాక్కులు నీకు వినిపిస్తున్నానమ్మా. నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా అసలు నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.